పల్లి గ్రామంలో ₹1 కోటి శ్రీ 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 కోదండరామ స్వామి దేవస్థానం శంకుస్థాపన జరిగింది. దీనికి చలమయ్య గారు, కృష్ణయ్య గారు వీళ్ళ తాత ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మాణం చేశారు. ఈ రోజు వాళ్ళే ధర్మకర్తలుగా ఉన్నారు. ఇప్పుడు గ్రామస్తులందరూ కలిసి 33 లక్షల చిల్లర వాళ్ళు పోగు చేసుకున్నారు దేవస్థానం కోసం. దానికి 2 times 66 లక్షల చిల్లర కామన్ గుడ్ ఫండ్ ఇచ్చి ₹1 కోటి ఈ రోజు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దేవస్థానాల విషయంలో రాజీ పడకూడదన్నాడు. ఈరోజు రామనారాయణ రెడ్డి గారు మేము అక్కడ కూడా ధ్వజస్తంభం ప్రతిష్ట చేసి వచ్చాము ఇరువురులో. రేపు కృష్ణపట్నం పోతున్నాము. ఆర్కియాలజీ కమిటీ అంతా వస్తుంది. మంత్రి గారు కూడా నాతో కూడా వస్తున్నారు. నేనేమంటానంటే ఈరోజు నిన్నటి దాకా 5 సెంట్ల నుంచి 7 సెంట్లు ఉంటే 10 లక్షలు ఒక దేవస్థానం. అది ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ, ఊర్లో ఏ దేవుడైనా 7 సెంట్ల నుంచి 11 సెంట్లు ఉంటే 15 లక్షలు ఉండింది. 5 సెంట్ల నుంచి 7 సెంట్లకి 10 లక్షలు ఉండింది. 11 సెంట్ల పైన ఉంటే 20 లక్షలు ఉండింది. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు, ఎండోమెంట్ శాఖ మంత్రి గారు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టిటిడి దేవస్థానానికి వచ్చే నిధులతో 5 సెంట్ల నుంచి 7 సెంట్ల లోపల ఉంటే 20 లక్షలు, 7 నుంచి 11 సెంట్లు ఉంటే 30 లక్షలు, 11 సెంట్ల పైన ఉంటే 40 లక్షలు. 40 లక్షలు అంటే 40 లక్షలకి కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తుంది. అట్లా ఆ విధంగా మాక్సిమం దేవస్థానాలు 5,000 చిల్లర దేవస్థానాలు శాంక్షన్ చేయాలని ఈ 2 సంవత్సరాల్లో కట్టించాలని నిర్ణయం తీసుకున్నారు. అది కాకుండా కామన్ గుడ్ ఫండ్ ఇదనమాట. ఎవరైనా భక్తులు కొంత నిధిని పోగు చేసుకుంటే వాళ్ళు ₹10 పోగు చేసుకుంటే ₹20 కలిపి ₹30 ఇచ్చే స్కీము ఈరోజు ఈ దేవస్థానం శంకుస్థాపన చేసుకున్నాం ₹1 కోటి. అక్కడ కూడా ఇంచుమించు 40 లక్షలు 50 లక్షలు ఇప్పుడు ఇరువురులో కామన్ గుడ్ ఫండ్ కింద వచ్చింది. మళ్ళీ ఆ గ్రామస్తులందరూ పోగు చేసుకుని భారీగా నిర్మాణం చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైంది. రెండోది, ఆ దేవస్థానంలో బ్రాహ్మణే ఉండబల్లే పూజారిగా ఒక హరిజన వాడలో, ఒక గిరిజన వాడలో, ఒక బీసీ కాలనీలో వాళ్లే పోయి హారతులు ఇచ్చి పూజ చేసుకుంటే వాళ్ళకి ₹10,000 ఆందోళన ఇచ్చేటట్టుగా కూడా నిర్ణయించారు. అర్థమైంది కదా మీకు? ₹10,000. ఎంతమంది ఎన్ని దేవాలయాలు ఉంటే వాళ్ళకి 10,000 ఇచ్చేదానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు శ్రీరామచంద్రుడి ఆశీర్వాదాలు వాళ్ళ కుటుంబానికి, ఈ గ్రామ ప్రజలందరికీ, మా ఈ జిల్లాకి, నియోజకవర్గం అందరికీ రాముల వారు ఈ కూటమి ప్రభుత్వానికి ఆశీర్వాదాలు ఉండాలా. ప్రధానంగా స్వామిని కోరుకునేది పేదరికం తగ్గాల. ఆ గిరిజనులు, హరిజనులు, అందులో గిరిజనులు వాళ్ళల్లో పేదరికం తగ్గాల. అది మేము కోరుకునే ఇది. నిన్న కూడా వివోఏలు అందరినీ రమ్మన్నాం. 5 మండలాలు 15,000 లెక్కన మొబైల్ ఫోన్లు ఇచ్చాం. ఓసీలు ఎత్తమంటే కొద్దిమంది చేతులు ఎత్తారు, బీసీలు ఏంటంటే మరికొంతమంది చేతులు ఎత్తారు, ఎస్సీలు బాగా ఎత్తారు. గిరిజనులు ఎవరైనా ఎత్తమంటే ఒక్కరు కూడా లేరు. అట్లుంది గిరిజనుల పరిస్థితి. ఆ శ్రీరామచంద్రుడి ఆశీర్వాదాలు వాళ్ళకు కూడా ఉండాలా. అత్యంత పేదరికంలో మగ్గిపోయే గిరిజనులు కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటుండా. మరొకసారి ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళకు ఉన్న ఆలోచన, ఈ రోజు గ్రామ నాయకులు అందరూ కలిసి, రాము గాని మన నాయకులందరూ కలిసి పోగేసుకుని దీన్ని నిర్మాణం చేసే కార్యక్రమం చేయటం నిజంగా చాలా సంతోషం.